కార్మిక దినోత్సవం సందర్భంగా చంద్రన్న బీమా పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. కార్మికులందరినీ బీమా పరిధిలోకి తెస్తామని చెప్పారు. అసంఘటిత రంగ కార్మికులు మరణిస్తే 5 లక్షల రూపాయల పరిహారం, శాశ్వత అంగవైకల్యానికి 5 లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి 3,65,000 రూపాయలు పరిహారంగా ఇస్తామని ప్రకటించారు. 1,50,00,000 మందికి ఇస్తున్నాం. 1,50,00,000 మందికి ఈరోజు బీమా పథకం. మనం 5 లక్షల రూపాయలు ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇది ఒక చరిత్ర. భారతదేశంలో కార్మికులకు ఏ రాష్ట్రంలో చేయనిది ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మనం చేయగలుగుతున్నాం. ఈరోజు మొత్తం చూసినప్పుడు చిన్న తరహా ఫ్యాక్టరీలో, షాపుల్లో, దుకాణాల్లో పనిచేసేవాళ్ళు 38 లక్షలు ఉన్నారు. ఇళ్లల్లో పనిచేసేవాళ్ళు 7 లక్షల మంది ఉన్నారు. అదే మరి హమాలీలు, భవన నిర్మాణ కార్మికులు, అది దింపు కార్మికులు మొదలు వారు 37 లక్షలు ఉన్నారు. స్వయం ఉపాధి చేసుకునే వాళ్ళు 8 లక్షలు ఉన్నారు. వ్యవసాయ కూలీలు 60 లక్షలు ఉన్నారు. వీరందరినీ దృష్టిలో పెట్టుకుని మనం ఈరోజు 1,50,00,000 మందికి ఈ బీమా పథకం తీసుకొచ్చాం. ఇందులో మీరు చూస్తే ప్రయోజనాలు చూస్తే 5 లక్షల రూపాయలు ఎవరైతే చనిపోతారో వాళ్ళకి ఇస్తున్నాం. నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంటే మీరు యాడ్ చూశారు, కానీ కొంతమందికే మైండ్లో ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క ఇండస్ట్రీ ఆర్ యాజమాన్యం మీ కార్మికులకు చెప్పాలి. ప్రతి ఒక్క కార్మికుడు సహ కార్మికులకు చెప్పాలి. 3 నెలల్లో మేము ఎన్యూమరేషన్ చేపిస్తున్నాం. మే, జూన్, జూలై డాక్రా సంఘాలకు అప్పచెప్పాం. ప్రతి ఒక్క కార్మికుడిని ఎక్కడ పనిచేస్తాడో మొత్తం 15 రూపాయలు పే చేస్తే ఎన్యూమరేషన్ పూర్తవుతుంది. ఆగస్టు 15 నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఆగస్టు 15 నుంచి అమలు అవుతుంది.